హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫ్యామిలీ రెసిపీస్. ఇవాళ మనం ట్రై చేయే రెసిపీ మామిడికాయ పప్పు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా టేస్టీగా ఎమ్మిగా తినే రెసిపీ. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా, వంట రాని వాళ్ళు కూడా చాలా తొందరగా ప్రిపేర్ చేయగల రెసిపీ అండి. మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరే అంటారు చాలా ఈజీ రెసిపీ అని. ఫస్ట్ ముందుగా మనం ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 6 పచ్చిమిర్చి, ఒక పుల్లటి మామిడికాయ, 3 కరివేపాకు రెబ్బలు ఇవన్నీ తీసుకుని శుభ్రం కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత 150 గ్రాముల కందిపప్పు తీసుకున్నానండి. శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో అరగంట సేపు నానబెట్టుకోవాలండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలండి. ఇప్పుడు విజిల్ తీసేసి చూడండి, సగం ఉడికింది. చూడండి, ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అవన్నీ దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 3 టేబుల్ స్పూన్ల కారం, 2.5 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 గ్లాస్ నీళ్లు ఇవన్నీ వేసి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. చూడండి, ఇలా మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. చూడండి, ఉడికిపోయింది పప్పు. మీరు అనుకోవచ్చు, రెండు కలిపి మామిడికాయ అది రెండు కలిపి ఒకేసారి వేయచ్చు కదా, కందిపప్పు అది ఒకేసారి ఉడికిపోతాయి కదా, 2 సార్లు తీయడం ఎందుకు అని. అలా ఉడికేస్తే కందిపప్పు ఎక్కువగా కుక్ అయిపోయి ఆ టేస్ట్ అనేది రాదండి. అందుకని ఫస్ట్ కందిపప్పు సగం ఉడికించుకొని తర్వాత మనం మామిడికాయ వేసుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒకసారి ట్రై చేయండి. రెసిపీ మాత్రం చాలా బాగుంటుంది. మీ ఫ్యామిలీ వాళ్ళకి, ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కొత్త అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఆ మామిడికాయ టెంక్ ఉంది కదా, అది పక్కన ఉంచుకొని ఈ పప్పు గుత్తితో మంచిగా మ్యాష్ చేసుకోవాలండి. చూడండి, మెత్తగా అయిపోయింది. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నీళ్లు ఈ పక్కన పెట్టుకోవాలండి. ఇది చూడండి, నీళ్లు కలుపుకొని కుక్కర్ పక్కన పెట్టుకొని ఆ మామిడికాయ టెంక్ ఉంది కదా, ఇట్లా దీంట్లో వేసుకొని ఇది పక్కన పెట్టేసి పొయ్యి వెలిగించుకొని దాని మీద ఒక గిన్నె ఉంచుకొని దాంట్లో 100 గ్రాముల నూనె వేసుకొని నూనె వేడెక్కేంత వరకు వెయిట్ చేయాలండి. ఇప్పుడు దీంట్లో 20 గ్రాముల ఆవాలు, చూడండి కొంచెం పట్పట్లాడుతున్నాయి కదా, అలా వేడెక్కాలండి. తర్వాత కొంచెం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 6-7 ఎల్లిపాయలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కోసి దాంట్లో వేసి అది గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దాని తర్వాత దాంట్లో 4 ఎండుమిర్చి, 2 కరివేపాకు రెబ్బలు వేసుకొని అది కూడా మంచిగా వేయించుకోవాలండి. అన్ని క్రిస్పీగా ఉంటాయి చూడండి, కాల్చేటప్పుడు మంచి సౌండ్ వస్తూ ఉంటుంది. అలా వచ్చింది వేయించుకొని దాంట్లో కొంచెం హింగ్ వేసుకోవాలి. ఇప్పుడు దాని మీద మూత పెట్టుకొని దాంట్లో మనం ఫస్ట్గా పప్పు ఉంది కదండి, గరిటెతో కొంచెం పప్పు దీంట్లో వేసుకొని ఆవిరి మాత్రం బయటికి పోనీయకూడదు. టేస్టే ఇదండి. చూడండి, ఇలా వేసుకుని ఆవిరిపోకుండా తొందరగా మూత పెట్టేయాలండి. ఒకసారి కలుపుకొని చూడండి, పప్పు ఎంత కలర్ఫుల్ కనిపిస్తుంది. టేస్ట్ కూడా అదిరిపోతుందని ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇలా మాత్రం ట్రై చేయండి ఒకసారి. మీరే చెప్తారు బాగుందండి అని. కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. కొంచెం పప్పు ఉడకాలండి. ఆ నూనె అవి మొత్తం, మిర్చి అవి మొత్తం దాన్ని పట్టాలి కదా, కొంచెం ఉడకాలి. పప్పు ఉడుకుతుంది చూడండి. ఇప్పుడు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని పప్పు తింటుంటే ఉంటుందండి ఆ లెవెలే వేరు, ఆ టేస్టే వేరబ్బా. చూడండి ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.